హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనము ఇంట్రో అవసరమా? ఇంట్రో అవసరం లేదు. ఈరోజు మనకి యూట్యూబ్లో కొన్ని రోజుల నుండి చూస్తున్నాము, మొత్తం స్ట్రైక్ మీదే నడుస్తుంది. ఎక్కడ చూసినా స్ట్రైక్ 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 అనేది అనిపిస్తుంది. మేము ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు, బట్ ఇష్యూయే మమ్మల్ని ఇన్వాల్వ్ చేసింది. సో అందరికీ తెలుసు కాపీరైట్ స్ట్రైక్ ఇప్పుడు ఏ వీడియోలోకి పడుతుందో. సో మాకు కూడా అదే వీడియోకి పడ్డది. సో ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఇప్పుడు చెప్తాం మనం. ఫస్ట్ అకౌంట్ స్టార్ట్ అయిందా? ఇదంతా ఇప్పుడు కాదు, జూన్ 18th నుంచి స్టార్ట్ అయ్యేది. మీరు చూసుకుంటే జూన్ 18 నుండి ఈ రోజు వరకు, నిన్నటి వరకు ఒక మినీ యుద్ధమే నడిచింది అనుకోండి. అది మాకు కూడా తెలియదు ఇంకా అంత పెద్దది నడుస్తుందని. నిన్ననే క్లారిటీ వచ్చింది మాకు. ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను, అంటే మీకు డేట్స్ తో సహా మొత్తం అన్ని కూడా మీకు మెయిల్ ప్రతి ఒక్కటి ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్ అని ఈ మధ్య పెడుతున్నారు కదా యూట్యూబ్ లో. మేము కూడా విత్ ప్రూఫ్స్ తోటి వచ్చినాం అనమాట ఈసారి. సో మేము ఎప్పుడైతే కన్నప్పది విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో చేసినామో, మాకు కొన్ని రోజుల తర్వాత జూన్ 25th కి ఒక యూట్యూబ్ నుండి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఏంటంటే, మా వీడియోలో ఒక డ్యూరేషన్ పెట్టి ఈ ఏరియాలో మాకు ప్రైవసీ వైలేట్ అవుతుందని చెప్పి మెన్షన్ చేసి రిపోర్ట్ వచ్చింది మాకు. సో మేమేం చేసినామో, ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని మేము వీడియో నుంచి ట్రిమ్ చేసేసినాం, సో ఏ ఇష్యూ రాకుండా. ఇది అయిపోయింది ఫస్ట్ మెయిల్. మాకు సెకండ్ మెయిల్ ఎప్పుడు వచ్చిందంటే జూలై 1st వచ్చింది. ఈసారి మాకు సెకండ్ మెయిల్లో 1 minute 11 seconds నుండి 11 minutes 15 seconds వరకు మొత్తం వీడియో మాకు ప్రైవసీ వైలేషన్ అవుతుందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. సో మనం ఫుల్ వీడియో అయితే ఏం చేయలేదు కదా, అట్లా వైలేషన్ అని ఎట్లా చేస్తామని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. ఫుల్ వీడియో ఇట్లా 1 minute 11 seconds నుండి 11 minutes 15 seconds వరకు చేయమంటే మేమేం చేసినాము, అక్కడైతే మేము ఏం తప్పు చేయలేదు, లెట్స్ లివ్ ఇట్ టు యూట్యూబ్, ఏదో కోయలో ఏమైనా ఉంటే వాళ్ళే 48 hours తర్వాత రివ్యూ చేస్తాము, ఏమైనా ఉంటే తీసేస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు కూడా, ఆఫ్టర్ 48 hours ఆఫ్ దిస్ నోటీస్ వీ విల్ రివ్యూ ద కంప్లైంట్ అని చెప్పి. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక ఇంకో చాలా కామెడీ ఇన్సిడెంట్, ఇంత ఫన్నీ ఇన్సిడెంట్ ఏడో కూడా జరుగుండదు నాకు తెలిసి. ఈ రిపోర్ట్ అయితే అన్నిటికన్నా వరస్ట్ రిపోర్ట్ ఇది, ఎవడైతే రిపోర్ట్ చేసినాడు. ఇది నెక్స్ట్ మళ్ళీ జూలై 3rd కి మాకు థర్డ్ మెయిల్ వచ్చింది. ఈసారి హైలైట్ ఏంటంటే, మాకు ప్రైవసీ వైలేషన్ అని చెప్పి 0.02 seconds టు 0.59 seconds వరకు ఈ పార్ట్లో మాకు ప్రైవసీ వైలేట్ అవుతుందని చెప్పి మెయిల్ వచ్చింది. హైలైట్ ఏంటంటే, అక్కడ ఏం లేదు, అక్కడ జస్ట్ మా ఫేసెస్ ఉంటాయి. సో మా ఫేసెస్ కి ప్రైవసీ వైలేషన్ అవుతుందని ఎట్లా పెట్టిండో నాకైతే అర్థమవుతుంది. మా ఫేసెస్ ఇన్ ద సెన్స్ మా ఛానల్ ఇంట్రో ఉంటుంది అనమాట అక్కడ. దానికి కూడా వచ్చి రిపోర్ట్ చేసినావంటే అసలు, అంటే నువ్వు ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు రిపోర్ట్ చేసినావు నువ్వు. అంటే వీడియో పోతలేదు అని చెప్పి ఏ డ్యూరేషన్ దొరికితే ఆ డ్యూరేషన్ లా ప్రైవసీ వైలేషన్ అవుతుంది అని చెప్పి చేసేస్తావా నువ్వు? మా ముఖాలకి మా యూట్యూబ్ లో మాకే పర్మిషన్ లేదు. ఆ ఫన్నీ మెయిల్ చూసినాక మేము ఏం చేసినాం, మేము ఏం చేయలేదు, జస్ట్ చూసి నవ్వుకున్నాం. ఏంద్రా మరి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి. దాని తర్వాత అసలు ఏంది, ఎవరు ఇది అంతా చేస్తుంది, ఇంకా ఎవరున్నారు అనుకున్నాం. దాని తర్వాత ఎప్పుడు 25th July రోజు మాకు ఇన్స్టాగ్రామ్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఏమని, మా యూట్యూబ్ వీడియో లింక్ ఏదైతే ఉందో అది మాకు షేర్ చేసి, హాయ్ బ్రో ప్లీజ్ రిమూవ్ ద వీడియో, ఐఎమ్ ఫ్రమ్ విష్ణుస్ ఆఫీస్ అని పెట్టిండు. మీకు అర్థమై ఉంటది అది ఎవరు అని చెప్పి. అండ్ యూట్యూబ్ లో అప్పటికి అంత హల్చల్ నడుస్తూనే ఉంది ఈ విషయాల మీద. సో అప్పటికి అర్థమైంది మనని కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పి అర్థమైంది. సో అప్పటికి మేము ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినాం, బ్రో మేము దీన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో లాగా క్రియేట్ చేసినాము, మేము ట్రోలింగ్ లాగా చెయ్యలేదు, అండ్ జస్ట్ ఇది రియాక్షన్ వీడియో, విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం ఆయనకి. ఆయన ఏమనుకుంటుంటే దాన్ని మేము ఆయన ఇన్సల్ట్ చేస్తున్నామంట. అందులో ఇన్సల్ట్ ఎక్కడో నాకైతే కనిపించలేదు మరి. సో మేము అంత రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన అప్పటికి వినకుండా ఇక కాల్ చేస్తూనే ఉండే. మేము ఇక రెస్పాండ్ అవ్వలేదు. మేము దాన్ని లైట్ తీసుకొని ఎందుకు ఇష్యూ పెద్ద చేసుకోవడం అని చెప్పి మేము ఆ వీడియోని ప్రైవేట్ చేసేసినాం. అంత బాగానే ఉంది, ఫోన్లే మనకి ఎందుకు ఇట్లాంటి ఇళ్ళలో మనం వాడడం ఎందుకు, ఈ 100% స్ట్రైక్ రేట్లో మనం ఎందుకు ఉందాము అని మేము అనుకొని ప్రైవేట్ చేసినాం. ఈ లొల్లి ఇవన్నీ ఎందుకు అనుకున్నామంటే, ఆల్రెడీ వేరే వీడియో వల్ల ఛానల్ కి స్ట్రైక్ పడ్డది. ఈ స్ట్రైక్ పడితే తెలిసిందే కదా, ఛానల్ ఒక 10 days వరకు బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ రీచ్ ఉండదు, ఏముండదు. సో ఆల్రెడీ మా ఛానల్కి ఒక స్ట్రైక్ ఉంది కాబట్టి నెక్స్ట్ 90 days వరకు ఇంకొక 2 strikes పడితే ఛానల్ టర్మినేట్ అయిపోతుంది అని ఈ తలకాయ నొప్పి ఎందుకని అందుకు లైట్ తీసుకున్నాం, సరే అని ప్రైవేట్ చేసినాం ఇక. సో నిన్న మాకు ఒక మెయిల్ వచ్చింది. అందులో చూస్తే మనకి కాపీరైట్ టేక్ డౌన్ రిక్వెస్ట్ అని చెప్పి ఆల్రెడీ ప్రైవేట్లో ఉన్న వీడియో కోసం వచ్చింది. అండ్ ఇందులో మనకి క్లియర్గా తెలిసిపోయింది ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కాపీరైట్ పెడుతున్నారు అని చెప్పి, అండ్ ఓనర్ ఎవరు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ మెయిల్లో డిస్క్రైబ్ అయ్యి ఉంది. సో ఇక్కడ మనకి కాపీరైట్ ఓనర్ ఎవరో తెలిసిపోయింది చూడండి. ఈమెయిల్ అడ్రస్ 24framesfactory@gmail.com అని. అండ్ కిందకి వచ్చేసరికి ఆథరైజ్డ్ ఓనర్ కూడా ఉంటాడు. అదెవరో కాదు, మన అథరైజ్ సిగ్నేచర్ మంచు విష్ణువర్ధన్ బాబు. ఈయన ఎవరో తెలుసు కదా.
సో ఈమెయిల్‌లో మాకు క్లియర్‌గా మెన్షన్ చేసింది ఏందంటే ఇదంతా జూన్ 18 రోజు స్టార్ట్ అయిందని చెప్పిర్రు. సో జూన్ 18 రోజు వీళ్ళు ఆల్రెడీ యూట్యూబ్‌కి ట్రై చేసిర్రనమాట. మా వీడియోని టేక్ డౌన్ చేయడానికి. సో అప్పుడే యూట్యూబ్ వోడు వీళ్ళకి రిప్లై ఇచ్చిండు. ఏమని ఇచ్చిండంటే, "మీరు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇయ్యండి. మేము రివ్యూ చేయాలంటే అప్పుడైతేనే మేము దీని మీద వర్క్ చేయగలుగుతాం" అని చెప్పి యూట్యూబ్ రిప్లై ఇచ్చింది. "థాంక్ యూ ఫర్ యువర్ రిమూవల్ రిక్వెస్ట్. వి రివ్యూడ్ యువర్ రిక్వెస్ట్ అండ్ నీడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్" అని చెప్పి యూట్యూబ్ వోడు రిప్లై ఇచ్చిండు. దీనికి జూన్ మన ఏమంటారు? మన 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఆ స్టూడియో వాళ్ళందరూ కలిసి ఓ రిప్లై ఇచ్చిరన్నమాట. ఇగో ఇదే ఆ రిప్లై. సో మేము దీన్ని ట్రోలింగ్ పర్పస్ కోసం చేస్తున్నామంట. అండ్ వాళ్ళ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్‌ని మేము మిస్‌రిప్రజెంటింగ్ చేస్తున్నామంట. సో దాని కారణంగా వాళ్ళు ఈ వీడియోని తీసేయాలని చెప్పి యూట్యూబ్‌కి రిక్వెస్ట్ పెట్టారు. జూన్ 20కి. జూన్ 20కి వీళ్ళు యూట్యూబ్‌కి రిప్లై ఇస్తే జూన్ 21కి మళ్ళీ యూట్యూబ్ రిప్లై ఇచ్చింది. సరే మీరు ఇన్ఫర్మేషన్ బట్టి మేము రివ్యూ చేస్తాము. ఇట్స్ అండర్ రివ్యూ అని చెప్పి వాళ్ళకి మెయిల్ వచ్చింది. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక సో జూన్ 24కి మన యూట్యూబ్ వాళ్ళకి డిక్లేర్ చేసిరనమాట. ఈ మీ పెట్టిన రిక్వెస్ట్ డిక్లైన్ అయిపోయింది. మన వీడియో ఏదైతే ఉందో అది ఫెయిర్ యూజ్ కిందకొచ్చింది. సో దీనికి మేమేం చేయలేము. సో మీరు రిక్వెస్ట్ వెనక్కి తీసుకోవాల్సిందే అని చెప్పి మన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి రిప్లై ఇచ్చింది యూట్యూబ్. యూట్యూబ్ ఏమన్నా హైదరాబాద్‌లో చిన్న కంపెనీయా? వాళ్ళకి తెలవదా ఏది ట్రోల్, ఏది నార్మల్ కంటెంట్ అని? సో యూట్యూబే ఫెయిర్ యూజ్ అని చెప్పి మమ్మల్ని కన్సిడర్ చేసినప్పుడు మీరెందుకు వినట్లేదు మాకు అర్థమైతలేదు. అండ్ హైలైట్ ఏందంటే ఈ మెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జూన్ నుండి నడుస్తున్నాయా ఈ కన్వర్జేషన్. ఇదంతా మాకు నిన్ననే తెలిసింది. ఈ మెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఏవి మాకు ముందు రాలేదసలు. లేదు యాక్చువల్‌గా ఇది ఎందుకొచ్చింది మాకు నిన్న గూడా అంటే, కొన్ని రోజుల ఉండి వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ నడుస్తుంది. సో, సర్టెన్ టైమ్ ఉంటది యూట్యూబ్ వాళ్ళకి. ఓ కన్వర్జేషన్ ఎండ్ చేయనీకి. ఆ టైమ్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ మొత్తం చెప్పేసిర్రనమాట. క్లారిటీ ఇచ్చేసిర్రు యూట్యూబ్ వాళ్ళు. ఎవరికి? మాకు రిపోర్ట్ చేసిన వాళ్ళకి. ఎండ్ కాపీ ఆఫ్ నోటీస్. ఇది ఎండ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు నోటీస్ పంపించారు మాకు. మనోళ్ళు యూట్యూబ్ ఓడే ఇచ్చినాక కూడా నమ్ముతలేరు. మేము ఎట్లయినా సరే ఈ వీడియో తీపిచ్చేయాల్సిందే అని చెప్పి లాస్ట్‌కి ఇదో కాపీరైట్ టేక్ డౌన్ రిక్వెస్ట్ అని చెప్పి మళ్ళా పెట్టిర్రు. పెడితే వాళ్ళేం చేసిర్రు అప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఇదంతా యాక్చువల్‌గా మేము ఆల్రెడీ ఫెయిర్ యూజే అని చెప్పి డిక్లేర్ చేసినాము. ఇదంతా కన్వర్జేషన్ ఎండ్ అయిపోయింది ఎప్పుడో. కానీ వీళ్ళు మళ్ళా మీకు రైజ్ చేసిర్రు టేక్ డౌన్ రిక్వెస్ట్ అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు హ్మ్. మనకు మళ్ళా మెయిల్ చేసిర్రు. అయితే యూట్యూబ్ వాడు ఏం చెప్పిండు ఈడ అంటే ఇప్పుడు మీ దాంట్లో అయితే అది ఫెయిర్ యూజే ఉంది కంప్లీట్‌గా. మేమైతే మా సైడ్ నుండి రిమూవ్ ఏం చేయలేము ఆ వీడియో. ఒకవేళ దే మైట్ కాంటాక్ట్ యూ పర్సనల్లీ టు హ్మ్. టేక్ డౌన్ దట్ వీడియో అని చెప్పి వాళ్ళు చెప్పిర్రు. అది ఆల్రెడీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. అంటే ఆల్రెడీ ప్రైవేట్ ఉన్న వీడియో మీద మీరు ఇన్ని సార్లు రిమూవ్ చేయండి అని చెప్పి ఇన్ని సార్లు యూట్యూబ్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ యూట్యూబ్ వాడే మాకు కన్ఫర్మేషన్ ఇచ్చేసిండు. అది ఫెయిర్ యూజ్ కిందనే ఉంది. సో మీకేం ప్రాబ్లమ్ ఉండదని చెప్పి. సో ఖచ్చితంగా మేము ప్రైవేట్ ఉన్న వీడియోని పబ్లిక్ చేస్తాం ఇప్పుడు. మీరే చూడండి ఒకసారి. మీరు చూసి మీరే చెప్పండి అసలు అందులో ఏముందని చెప్పి. యెస్. అండ్ మీకు అందరికి తెలిసింది అసలు ఏం జరుగుతుందని చెప్పి. ట్విట్టర్‌లో కొన్ని వీడియోలు ఆల్రెడీ మేము కూడా చూసినాము. అంటే వీళ్ళు స్ట్రైక్ తీసేయాలంటే వీళ్ళ పైన ఏమంటారు 3 పాజిటివ్ వీడియోస్ చేయాలంట. ఆల్రెడీ మీరు చూసిందే అదంతా. మేము చేసింది ఆల్రెడీ ప్రమోషనే. అంటే లైక్ వీఎఫ్ఎక్స్ ఇట్లుంది. దీన్ని ఇంకా మంచిగా చేసి ఇంకా హ్మ్. బాగుంటదని చెప్పి అదొక హ్మ్. ప్రమోషనే. అండ్ మేమెందుకు ట్రోల్ చేస్తాం యాక్చువల్లీ మేము గూడా అంటే మేము వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అంటే మేము గూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పార్టే. సో మాకేమొస్తది ఒక మూవీని కిందకి గుంజితే లేకపోతే మూవీకి అగెయిన్స్ట్‌గా ఉంటే మాకేమొస్తది? మాకేం రాదు. అండ్ మేము వీడియో ఎండింగ్‌లో గూడా అదే చెప్పినాము. సో ఇలా వీఎఫ్ఎక్స్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేస్తే మూవీ ఖచ్చితంగా హిట్ అయితదనే చెప్పినాం మేము. ఎక్కడ ట్రోల్ చేయలేదు అండ్ ఎక్కడ ఇన్సల్ట్ చేసేటట్టు మాట్లాడలేదు గూడా. మేము ఎప్పుడైనా సరే మూవీస్‌కి సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఇన్‌ఫాక్ట్ మీరు చూసుకున్నట్టయితే మా ఛానెల్‌లో కొన్ని వీడియోస్ ఉంటాయి. చిన్న మూవీస్ కూడా మేము ప్రమోట్ చేసినాం. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలి, మూవీస్ బాగుండాలి, అందరు జనాలు మంచిగుండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి. బట్ యాజ్ ఎ మూవీ మేకర్‌గా మనము ఫీడ్‌బ్యాక్ కోసం రెడీగా ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఒక 10 మందికి నచ్చలేదంటే ఖచ్చితంగా దాంట్లో ఏదైనా ఉండొచ్చు. దాన్ని మనం రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి గానీ 10 మంది మీద రివెంజ్ తీసుకోలేం గదా! సో, వీడియో మొత్తం జూషినట్టయితే ఆ వీడియో ఇప్పుడు పబ్లిక్ జేస్తాం ఒకసారి మీరు గూడా జూడండి. దాంట్లో మోస్ట్‌లీ మేము వీఎఫ్ఎక్స్ పరంగానే మాట్లాడినాం. ఇట్లా ఈ మిస్టేక్స్ ఉన్నాయి. ఇట్లా ఈయన యాక్టింగ్ బాగా జేయలే అట్లాంటివి మాకు సంబంధం ఇప్పుడు ఎందుకంటే మా స్ట్రెంత్ ఏదో మేము దాని గురించే మాట్లాడతాం. మాకు తెలియని దాని గురించి మాట్లాడొద్దు గూడా అది. హ్మ్. మాకు తెలిసిందే మాట్లాడినాము. దానికి ఓకే. మా నాలెడ్జ్ సరిపోదంటే ఓకే. మేము నేర్చుకుంటామేమో ఇంకా నేర్చుకొని జేస్తామేమో గానీ బట్ మొత్తానికే మీ తప్పు ఇట్లా అనుడు అది కరెక్ట్ గాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 'కల్కి' ఉంది. మన 'కల్కి' స్టార్టింగ్‌లో పోస్టర్ రిలీజ్ అయినప్పుడు చాలా ట్రోల్ చేసిర్రు దాన్ని. 'ఐరన్ మ్యాన్' అని అది ఇది ఏదేదో అని ట్రోల్ చేసిర్రు. కట్ చేస్తే టీజర్ వచ్చింది. టీజర్ వచ్చినంక అందరూ తెలిసిందే గదా! అందరూ షాక్ అయ్యి, షేక్ అయ్యారు. తర్వాత కట్ చేస్తే మూవీ రిలీజ్ అయ్యి 1000,00,00,000 కలెక్షన్ వచ్చింది. కంటెంట్ ఉన్నోన్ని ఎవ్వరు ఆపలేరు. అంతే. సో, ఆహ్,
సో మేము కూడా ఫిలిమ్స్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తాం కాబట్టి మాకు ఆ ఎఫర్ట్, హార్డ్ వర్క్ అంతా తెలుసు. సో మీరు కూడా ఈ ఫిల్మ్ చేయడానికి ఎంత కష్టపడింటారో మాకు కూడా తెలుసు. సో మీరు పెట్టే హార్డ్ వర్క్‌కి మంచి రిజల్ట్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో జస్ట్ మాకు మూవీలో అనిపించిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అది మా నాలెడ్జ్ బట్టి మేము చెప్పినాం తప్ప మేము మూవీని ఇన్సల్ట్ చేయాలని ఎప్పుడు ఉద్దేశించి చెప్పలేదు. ట్రైలర్‌లో మంచిగా చేస్తే మేమే దాని గురించి గొప్పగా చేస్తాం. అంతే. మీకేం తెలుసురా చెప్పనీకంటే మేము కూడా వర్క్ చేసినాం హాలీవుడ్ మూవీస్‌కి. సో ఇది గైస్ మేమైతే ఫేస్ చేసింది. సో మేము ఆ వీడియోని పబ్లిక్ అయితే చేసినాము. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. సో బాయ్. సీ యూ. బై. ఐ హోప్ యూ గైస్ సపోర్ట్ us. ఈ 100% స్ట్రైక్ రేట్ ని మనం కూడా 200% స్ట్రైక్ రేట్ తోటి కొట్టేద్దాం. చిట్టా